ఆల్వాల్ పరిధిలో నేరాల నియంత్రణ, ప్రజల భద్రతను బలోపేతం చేయాలనే లక్ష్యంతో పోలీసులు విస్తృతంగా కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ హస్మత్ పేట్ ప్రాంతంలో భారీ పోలీసు బలగాలతో చేపట్టడం ప్రత్యేకంగా నిలిచింది. ఈ ప్రత్యేక డ్రైవ్ను ఇక మేడ్చల్ డీసీపీ పర్యవేక్షణలో ఆల్వాల్ సిఐ ప్రశాంత్ నాయకత్వంలో అమలు చేశారు. వారి వెంట డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ తిమ్మప్ప సిబ్బందితో కలిసి అనుమానాస్పద స్థలాలు, ఇళ్లను పరిశీలించారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, అనుమానాస్పద కదలికలు ఉన్న ప్రాంతాలను పోలీసులు చెక్ చేశారు. పోలీసులు మోటారు వాహనాల పత్రాలు, అనుమానాస్పద వ్యక్తుల ఐడీలు, అద్దెగదుల ధృవీకరణ పత్రాలు మరియు నేరాల్లో ఉపయోగించే అవకాశమున్న వస్తువులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రజలకు భద్రతా అవగాహన కల్పిస్తూ పోలీసులతో సహకరించాల్సి ఉన్న అవసరాన్ని అధికారులు పేర్కొన్నారు. ఇంకా రకరకాలుగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి వారి యొక్క జీవనోపాధి కోసం ఉంటున్నారు. వాళ్ళ యొక్క కేసెస్ కూడా, ప్రీవియస్ హిస్టరీ కూడా చెక్ చేయడం జరిగింది. మనం ఏంటంటే మన పాపులర్ డివైస్ అని ఒక బయోమెట్రిక్ డివైస్ ఉంటుంది. నార్మల్గా కూడా మన వెహికల్ చెక్ చేసేటప్పుడు అనుమానితులు ఉంటే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అక్కడ చెక్ చేసి ఇమీడియట్గా వాళ్ళ యొక్క పాత నేర చరిత్ర అందులో మనకు తెలుస్తుంది. అట్లే ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్లో కూడా ఈ మిషన్స్ వాడడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ యొక్క కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో ఒక గతంలో దొంగతనాలు చేసిన వాళ్ళు ఒక 11 పర్సన్స్, గతంలో రౌడీ షీటర్స్ ఒక 19 మెంబర్స్ని కూడా చెక్ చేయడం జరిగింది. ఏరియాలో వాళ్ళు ఉంటారు కాబట్టి. అదేవిధంగా మన బెల్ షాప్స్లలో 46 లీటర్స్ లిక్కర్ కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 10 క్వింటాల్స్ పీడిఎస్ రైస్ కూడా సీజ్ చేయడం జరిగింది. దాదాపు 2 వీలర్స్ 600 2 వీలర్ చెక్ చేస్తే ఒక 22 ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా ఉన్న వాటిని మనం సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 3 వీలర్స్ 120, 4 వీలర్స్ 85 చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ నుంచి కూడా దాదాపు ఒక 130 చలానస్ క్లియర్ చేసి 50,000 వాళ్ళ యొక్క పెండింగ్ చలానస్ కూడా క్లియర్ చేయడం జరిగింది. ఈ యొక్క ఆపరేషన్లో అర్జున్ డీసీపీ పురుషోత్తం, అదేవిధంగా పేట్ బషీరాబాద్ ఏసీపీ బాలగంగి రెడ్డి, మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి, అల్వాల్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్,